ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో అతడు గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉన్నాడు. కాగా తదుపరి యువ దర్శకుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనతో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కు ఇది 16వ సినిమాగా ఉండనుంది. అయితే ఈ RC16 గురించి తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందించనున్నాడు అని తెలుస్తోంది. రెహమాన్ పేరును చిత్ర యూనిట్ ఖరారు చేసినట్టుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. AR రెహమాన్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. దీంతో ఆయన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటే గ్లోబల్ రేంజ్ లో సినిమాకు క్రేజ్ వస్తుందని RC16 చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన రామ్ చరణ్ కు AR రెహమాన్ కలిస్తే అది గ్లోబల్ సినిమాగా మరింత బస్ దక్కించుకుంటుందని అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్ సమర్పణలో భారీ బడ్జెట్ తో RC16 మూవీ రూపొందుకుంటోంది. వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రానుంది. ఈ సినిమా చిత్రీకరణ రామ్ చరణ్ త్వరలోనే పాల్గొననున్నారు. సెప్టెంబర్లో షూటింగ్ మొదలవుతుంది అన్న అంచనాలు. RC16లో ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందని అంచనాలు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ ఫైట్ సుమారు 1200 మందితో రూపొందుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్ సమర్పణలో భారీ బడ్జెట్ తో RC16 మూవీ రూపొందుకుంటోంది. వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.